నిన్న బీసీవైపీ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఏర్పాటు చేసినటువంటి ఆస్క్ ఆర్సీవై అనేటువంటి ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాం కి వివిధ ఛానల్స్ కి సంబంధించినటువంటి జర్నలిస్టులు హాజరయ్యారు ఆయన ఆహ్వానం మేరకు. అలాగే మన రాష్ట్రంలో పక్కనున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు, ప్రముఖులు, సీనియర్ జర్నలిస్టులు, మేధావులు ఇలా చాలా మంది హాజరవటం జరిగింది. సో వీరందరితో కూడా ఆయన చర్చించడం జరిగింది. ఈ చర్చలలో వచ్చినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. ఇందులో మొదటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే మావిగన్ కి సంబంధించి వచ్చినటువంటి వ్యాఖ్యలు. సో దీంట్లో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఎందుకు మావిగన్ గురించే మాట్లాడుతున్నాం అంటే ఏపీకి రాజధానిగా అమరావతిని పొందుపరుస్తూ గెజిట్ రిలీజ్ అయింది. సో ప్లాన్ బిగా మరొకటి మీరు ఆలోచించండి. ఈ ఇంత ఖర్చు 2 లక్షల కోట్లు అమరావతి మీద ఖర్చు పెట్టే కంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అనేటువంటి 3 సిటీలను కలిపి ఒక ట్రై సిటీగా, ట్విన్ సిటీస్ బదులు ట్రై సిటీస్ అనుకోండి. సో ఒక సుదీర్ఘమైనటువంటి హైవే రోడ్ ఫెసిలిటీ ఉంది, ట్రైన్ ఫెసిలిటీ ఉంది, పోర్ట్ ఫెసిలిటీ ఉంది, ఎయిర్పోర్ట్ ఫెసిలిటీ ఉంది. సో ట్రాన్స్పోర్ట్కి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. సో ఇది హైవే పక్కన చుట్టుపక్కల బిల్డింగ్స్ కట్టేస్తే భారీగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది, పరిశ్రమలను ప్రోత్సహించవచ్చు అని చెప్పి జగన్ గారు చెప్పినటువంటి ఒక ప్లాన్ బి. 2 లక్షల కోట్లలో ఒక 10% పెడితే సరిపోద్ది అనేది. సో దీనికి సంబంధించే కొంతమంది రామచంద్ర యాదవ్ గారిని అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి అంశాలు ఏంటి అంటే మావిగన్ దీనికి సపోర్ట్ చేస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా అనేటువంటి డైరెక్ట్ క్వశ్చన్ కి ఆయన చెప్పింది ఏంటంటే నేను సపోర్ట్ చేస్తున్నానని చెప్పట్లేదు, నేను వ్యతిరేకిస్తున్నానని చెప్పట్లేదు. అక్కడ 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టే కంటే అందులో 10% తో ఇక్కడివి డెవలప్ అవుతాయి అన్నప్పుడు చేయటంలో తప్పు లేదు కదా అనేది ఆయన వ్యాఖ్యానించినటువంటి మాటలు. అలాగే దీని మీద ఒక చర్చ జరగాలి అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. సో నిజం, ఇది చర్చ జరగాల్సినటువంటి అంశమే. సో అప్పుడు బ్లైండ్ గా అందరూ ఓకే, 29 గ్రామాల్లో 29,000 మంది రైతులు 30,000 ఎకరాల భూమిని ఇచ్చినప్పుడు రైతులకు అన్యాయం జరుగుతుంది, అమరావతి కూడా రాజధానిగా ఉండాల్సిందే అని చెప్పి యావత్ అయితే నిలబడి 2 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి చేసే కంటే ఆల్రెడీ అభివృద్ధి జరుగుతూ ఉన్నటువంటి ప్రాంతంలో అందులో పెడితే రాష్ట్రంలో అభివృద్ధి అనేది చాలా ముందు ధనాన్ని మొత్తాన్ని ఒక చోట ఎందుకు కేంద్రీకరించడం అనేది ప్రధానంగా ఉన్నటువంటి ప్రశ్న. సో ఇదే చర్చ జరగాల్సినటువంటి అంశం వాస్తవం. ఎందుకంటే పోర్ట్ సిటీస్ త్వరగా డెవలప్ అవుతాయి, ఎందుకంటే జల రవాణా అందుబాటులో ఉంటుంది కాబట్టి. అలానే ఎయిర్పోర్ట్, ఇప్పుడు అమరావతిలో కొత్తగా ఒక ఎయిర్పోర్ట్ కట్టాల్సినటువంటి అవసరం, గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంది, దాన్ని డెవలప్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు శంషాబాద్ కి హైదరాబాద్ కి మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉంది? ఇట్స్ నియర్ బై 30 to 40 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. సో ఆల్రెడీ సిటీ మధ్యలో బేగంపేటలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ని తీసుకెళ్లి శంషాబాద్ లో ఎందుకు పెట్టారు? సో ఇక్కడ సిటీ మధ్యలో ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో కదా ఒక పెద్ద ఎయిర్పోర్ట్ కావాలి, ప్రమాణాల్లో విమానాశ్రయం ఉండాలి అనే కదా. సో మళ్ళా మధ్యలో అమరావతి అనేది రేపు పొద్దున సిటీ డెవలప్ అయితే అది మధ్యలో ప్రాంతం అవుతుంది. సో ఇప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్ కట్టడం అనేది సరైనటువంటి నిర్ణయం కాదు. అది ఆల్రెడీ ఉన్న ఎయిర్పోర్ట్ ని డెవలప్ చేయండి. అమరావతి టు ఇట్స్ నియర్ బై 30 to 40 కిలోమీటర్స్ లైక్ శంషాబాద్ టు హైదరాబాద్. సో దీన్ని డెవలప్ చేయడం అనేది గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి గుంటూరుకి కూడా మీకు ఆల్మోస్ట్ రఫ్ గా ఒక 80 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. అటు మచిలీపట్నం కి కూడా నియర్ టు 60 to 80 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. ఇటు రాజమండ్రి నుంచి ఒక 100 కిలోమీటర్ డిస్టెన్స్ రావచ్చు. ఆల్రెడీ రాజమండ్రిలో ఒక ఎయిర్పోర్ట్ ఉందనుకోండి, అది పక్కన పెట్టేసి. సో ఎటు చూసుకున్నా అలాగే మీరు ఏలూరుకి చూసుకున్నా కూడా నియర్ బై 60 to 80 కిలోమీటర్ డిస్టెన్సే వస్తుంది. సో అన్నిటికీ నియర్ బైలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ని కాదని కొత్తగా ఒక ఎయిర్పోర్ట్ నిర్మించడం అనేది సరైనటువంటి నిర్ణయం కాదు. ఇట్స్ నాట్ ఏ వైజ్ డెసిషన్, తెలివైనటువంటి నిర్ణయం అయితే కాదు. అలానే అన్నింటినీ కనెక్ట్ చేసేటువంటి జంక్షన్ విజయవాడ జంక్షన్, గుంటూరు జంక్షన్,
సో ఇవి జంక్షన్స్ గా ఎందుకు ఉన్నాయి అంటే వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి రైలు మార్గాలను ఒక చోట కలుపుతున్నాయి కాబట్టి. నార్త్ ఇండియాకి సౌత్ నుంచి వెళ్ళేటువంటి దాదాపు అన్ని ట్రైన్స్ కూడా విజయవాడ టచ్ చేసే వెళ్తాయి. చెన్నై, బెంగళూరు, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఎటు నుంచి వచ్చే ట్రైన్స్ అయినా విజయవాడ మ్యాక్స్ టచ్ చేయకుండా నార్త్ సైడ్ కి వెళ్ళం. సో ఇది కీ పాయింట్ ఇది. సో అటువంటి స్టేషన్ పెట్టుకుని అక్కడ ఫుల్ గా డెవలప్ చేసుకునేదానికి మరలా కొత్తగా ఒక మూలకి ఏదైతే కొండపల్లి దానికంటే ఇంకొంచెం ముందు రాయనపొడి అక్కడి నుంచి కొత్తగా ఒక రైల్వే ట్రాక్ వేసుకెళ్లి నంబూరు దగ్గర మళ్ళీ తీసుకొచ్చి కలపాల్సిన అవసరం ఏముంది? కేవలం అమరావతి కోసమే ఒక ట్రాక్ వేసుకుని వెళ్ళటం. సో మనం గతం వీడియోలో కూడా దీని గురించి మనం డిస్కస్ చేసాం. సో వీటికి సంబంధించి చర్చ జరగాలి. సుదీర్ఘమైనటువంటి హైవే ఉంది, మచిలీపట్నం టు హైదరాబాద్, మచిలీపట్నం టు NH-16 కి లింక్ అవుతూ చెన్నై వరకు హైవేస్, ఇటు కలకత్తా వరకు హైవే ఉంది. వీటన్నింటినీ వదిలేసి ఎక్కడో లోపల డెవలప్మెంట్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. సో అలాగే అమరావతి నీరుగార్చం అనేది ఉద్దేశం కాదు ఇక్కడ. దీన్ని హైవే వైపుకి విస్తరించుకుంటూ వస్తే డెవలప్మెంట్ అనేది చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. ఈ గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం మధ్యలో ఆల్రెడీ అమరావతి కూడా ఉన్నట్లే కదా, అమరావతిని తీసేసినట్లేం కాదు కదా. ఒకసారి CRDA పరిధి గనక చూసుకున్నట్లయితే అమరావతి అనేది CRDA పరిధిలో ఉంది అనేది ప్రభుత్వం అది. ఎస్, ఎగ్జాక్ట్లీ CRDA పరిధిలో ఉంది. CRDA లిమిట్స్ ఎంత వరకు ఉన్నాయి? CRDA లిమిట్స్ చూసుకుంటే ఇటు ఉయ్యూరు వరకు ఉన్నాయి. ఉయ్యూరు, కంకిపాడు, అటు తెనాలి, దావులూరు, పొన్నూరు, గుంటూరు, ఇటు నూజివీడు, ఇవన్నీ దాదాపుగా ఇవన్నీ బట్టిప్రోలు ఇవన్నీ కూడా CRDA లిమిట్స్ లోనే ఉన్నాయి. విజయవాడ ఉంది, గుంటూరు ఉంది, CRDA లిమిట్స్ లో, సత్తెనపల్లి వరకు CRDA లిమిట్ లోనే ఉంది. సో ఇవన్నీ రాజధాని ప్రాంతాలని చెప్పి చెప్పుకుంటానికి బాగుంటాయి, కానీ డెవలప్మెంట్ అవ్వాలి. డెవలప్మెంట్ ఎప్పటికీ అవుతుంది, ఇండస్ట్రీస్ ఎప్పుడు వస్తాయి? సో ఆల్ ఆఫ్ ద డే అన్ని వచ్చాయి. సో ఆల్రెడీ ఉయ్యూరు వరకు CRDA లిమిట్ ఉన్నప్పుడు కొంచెం ఎక్స్టెండ్ చేసి ఆ మచిలీపట్నాన్ని దీంట్లోకి తీసుకుంటే పోర్ట్ సిటీ దీంట్లోకి యాడ్ అవుతుంది కదా, అడిషనల్ గా అదొకటి యాడ్ అవుతుంది. ఇట్స్ నాట్ మోర్ దాన్ దట్. సో BCYP పార్టీ చర్చించాలి అని చెప్పి ఏదైతే చెప్తుందో అది వాస్తవం. చర్చ జరగాలి, ప్రజాభిప్రాయం గుర్తించాలి. సో దీన్ని కూడా యాడ్ చేసుకుంటే ఒక యాడెడ్ అడ్వాంటేజ్ వస్తుంది కాబట్టి దీని గురించి ప్రభుత్వం ఆలోచించాలి. కొత్తగా తలపెట్టినటువంటి రైల్వే స్టేషన్లు, ఈ సమ్వాట్ ఎయిర్పోర్ట్స్, ఇలాంటివన్నీ కూడా అనవసరమైనటువంటి ఖర్చు తప్ప మరొకటి అయితే కాదు. ఆల్రెడీ E1, E6, E9, E14 రకరకాల రోడ్లన్నీ కనెక్ట్ చేస్తున్నారు. సీడ్ యాక్సిస్ రోడ్ కనెక్ట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా అమరావతికి కనెక్ట్ అవుతూనే ఉన్నాయి. కొత్తగా రోడ్డు మార్గాలు అవసరం లేదు. ఈ రోడ్డు మార్గాలు ఎలాగో వేస్తున్నారు కాబట్టి ఇవి హైవేస్ కే కనెక్ట్ అవుతాయి కాబట్టి. సో ఇక స్పెషల్ గా మళ్ళీ రైలు మార్గాలు మీరు ప్రత్యేకంగా అమరావతి కోసం వేయించి శాటిలైట్ రైల్వే స్టేషన్స్, స్పేస్ స్టేషన్ రైల్వే స్టేషన్స్ అయితే అవసరం అయితే లేదు. ఉన్న రైల్వే స్టేషన్ ఉపయోగించుకుంటే దాదాపుగా సరిపోతుంది. కేవలం ఈ ప్రాంతానికి ఏదో చేసామని చెప్పుకోవటం కోసం, రైతుల్ని మభ్యపెట్టడం కోసం అయితే ఇవన్నీ చేస్తే వృధా ప్రయాస. హైవేకి నియర్ బై లో ఎక్స్పాన్షన్ చేసుకుంటూ వచ్చి దీన్ని డెవలప్ చేస్తే చాలా బెటర్ గా ఉంటది. బహుశా ఈ వెస్ట్ బైపాస్ ప్లానింగ్ కూడా దానికి రిలేటెడ్ అయి ఉండొచ్చు. ఎందుకంటే అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్ ని టచ్ చేస్తూ వెళ్తుంది వెస్ట్ బైపాస్. ఇప్పుడు అదే NH-16 గా చేంజ్ అవుతుంది దాదాపుగా. ఇప్పుడు వెస్ట్ బైపాస్ అని చెప్పుకుంటున్నాం కానీ రియాలిటీ ఏంటంటే అదే NH-16. విజయవాడ సిటీ మధ్యలో నుంచి వెళ్తున్నటువంటి NH-16 డైవర్ట్ చేసి కాజా టోల్ ప్లాజా నుంచి తీసుకొచ్చి మళ్ళీ చిన్నవుటిపల్లి దగ్గర కలిపారు. సో పేరుకి ఇది వెస్ట్ బైపాస్ అని మనం చెప్పుకుంటున్నాం. రియల్ NH-16 అదే అవుతుంది. ఆన్ గోయింగ్ లో జరగబోయేది ఇదే. సో హైవే కనెక్టివిటీ అమరావతిలో నుంచి గొల్లపూడి మీదుగా తీసుకెళ్లి గన్నవరం దగ్గర కలుపుతున్నారు, చిన్నవుటిపల్లి దగ్గర. సో కాబట్టి ఇది ఒక ప్లానింగ్. హైవేని అమరావతికి నియర్ బై చేసేసారు, ఇటువైపు కాకుండా అటువైపు నుంచి చేశారు, కొత్త హైవేని కనెక్ట్ చేసేసారు. సింపుల్ గా రేపు ఇదే జరిగేది. సో ఓవరాల్ గా వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎక్స్పాన్షన్ అనేది ప్రాపర్ వేలో చేసి ప్రాపర్ ప్లానింగ్ తో వెళ్ళి ప్రజాధనాన్ని వృధా చేయకుండా చేస్తే చాలా బాగుంటుంది. అయితే BCYP ఇక్కడ ఇంకొక అంశాన్ని లేవనెత్తింది. ఇదేంటి అంటే ఒక 1000 మంది బీసీలకు అమరావతిలో స్థలాలు కేటాయించాలి ఇండస్ట్రియలిస్ట్ కి. ఎస్, ఫైన్, బాగుంది, మీ డిమాండ్ బాగుంది. అయితే మీరు అడగాల్సింది కేవలం BC ఇండస్ట్రియలిస్ట్ కి ఒక 1000 ఎకరాలు కేటాయించండి అని కాదండి. అమరావతిలో ఉన్నటువంటి 50,000 ఎకరాలలో అన్ని సామాజిక వర్గాలకు చెందినటువంటి ఇండస్ట్రియలిస్ట్ కి, ఎంటర్ప్రెనర్స్ కి, ఎవరైతే స్టార్టప్స్ పెట్టాలనుకుంటున్నారో వీళ్ళందరికీ కూడా భూములు కేటాయించాలి. ఏ విధంగా అయితే ఉర్సా, అర్సా ఇలాంటి
కంపెనీలన్నిటికీ 99 పైసలకి, రూపాయికి, 10 పైసలకి ఎలాగైతే భూములు ఇస్తున్నారో అదే విధంగా యంగ్ ఎంటర్ప్రినర్స్ కి, వారు ఏ సామాజిక వర్గానికి చెందిన వారైనా, వారు ఓసీ కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, భూములు కేటాయిస్తే ఇక్కడ కంపెనీల డెవలప్మెంట్ అనేది జరుగుతుంది, అభివృద్ధి అనేది జరుగుతుంది, నలుగురికి ఉపాధి అనేది కలుగుతుంది, 10 మందికి ఉద్యోగాలు అనేవి వస్తాయి. ఇక్కడ ఉద్యోగాలంటే నిన్న మొన్న మాట్లాడుకున్నట్టు విజయవాడ ఓల్డ్ బస్ స్టాండ్ ని లులు మాల్ కి అప్పచెప్పి మాల్లో స్వీపర్ పోస్టులు, సెక్యూరిటీ పోస్టులు, సో ఇలాంటి పోస్టులు కాదండి ఉద్యోగాలంటే. సో ఒక వ్యక్తి జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఉన్నటువంటి పోస్టులు, అంటే ఈ పోస్టులు తక్కువ పోస్టుల, చీప్ గా చూస్తున్నారా ఇలాంటి వాళ్ళని అనేది కాదు ఇక్కడ మ్యాటర్. సో మేజర్ జాబ్స్ వస్తే ఆ ఏరియా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో ఇలాంటి జాబ్స్ వచ్చే విధంగా మీరు ఇలాంటి మాల్స్ పెట్టినందువల్ల మహా అయితే 200-300 ఉద్యోగాలు వస్తాయి, అంతకు మించి ఏం రావు. అదే ఒక ఇండస్ట్రీ పెడితే దాంట్లో అన్ని రకాల వాళ్ళు అవసరం అవుతారు. మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి, ఇంజనీర్స్ దగ్గర నుంచి, స్వీపర్స్ కావచ్చు, లేదంటే ఎలక్ట్రీషియన్స్ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, అన్ని సామాజిక వర్గాలకు చెందినటువంటి వారికి, ఏ ఒక్క సామాజిక వర్గానికి ప్రత్యేకంగా మేలు కలిగించాల్సినటువంటి అవసరం లేదు. సమాజ అసమానతలు క్రియేట్ చేయకుండా, కుల మత వ్యవస్థకు కొమ్ములు కాయకుండా అందరికి సమన్యాయం చేసే విధంగా అన్ని వర్గాల వారికి కేటాయింపులు జరిపితే బాగుంటుంది.